మీకు ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసిందమ్మా మీ కోడలు ఎట్లా ఉండేది మీతో? నా కోడలు అంటే నాకు ఒక బిడ్డ కొద్ది ఎక్కువ ఉండే. నా కోడలు కాదు ఆమె, నాకు ఒక బిడ్డ ఆమె. ఏం న్యాయం జరుగుతలేదు. నా కోడలు జిమ్ ఎట్లా పోయింది, అంజమ్మ కూడా అట్లా తీరు సార్. నీ కాలు మొత్తం నేను ఫోన్ చేసిన 2-3 సార్లు. ఏమైంది మమ్మీ ఫోన్ మాట్లాడతలేవు, ఏమైందంటే నన్ను రాసుకుంటున్నా కట్ చేయి. నేను నా మీద గిట్ల వండ పెట్టుకున్నా. కాళ్ళ కాడ మా పెద్ద ఆయన కొడుకు కూర్చుండు. కాళ్ళ కూడా పట్టలేదు సారు, అంత పెద్దగా ఉన్నది. తమ్మిని కొద్ది ఎక్కువ పొడవు ఉన్నది. ఇక కాలేజీ పిల్లలు అందరు ఉరుకొచ్చారు మన ఇంటి లోపలికి. కెట్టలేడు, ఈమె ఫోన్ కే పెట్టిండు. ఆడు మందు కూడా ఎట్లా తాగిండు, కన్ను ఉంచిరు. అంతే సార్ డాక్టర్ తోటి మాట్లాడుకుంటున్నా. బంగారం అని పెట్టిండు అల్లా. నేను ఆల్రెడీ ఒక అమ్మాయి ఉందట అబ్బాయికి 10th క్లాస్ నుంచి లవర్ నడుస్తుందట. అసలు నమ్మలే మేము. లవ్ స్టోరీ ఉందంటే కూడా మేము నమ్మలే అసలు అమ్మాయికి. అయితే ఏం చేసిర్రు, ఇక ఈ అమ్మాయిలు వచ్చి చూసినాక ఈ పిల్ల చచ్చిపోయిందని తెలిసిందిగా. నేను కూడా చచ్చిపోతున్నా మందు దాగి బుజ్జి బంగారం అని ఏదైనా పెట్టి ఇచ్చిండట. ఆయన ఫస్ట్ లవర్ ఈ పిల్లని తిట్టిందట. ఆ పోరి తిట్టింది, ఈడు అట్లా అది కూడా తెచ్చిందట. నా లవర్, నేను ఫస్ట్ నా లవర్ అయితే అని తెచ్చిందట. అది ఇది అంతా కలిసి దాని కర్మకు దాన్ని మింగిరు. ఒక్కటే మాట అంట, నేను కొట్ట తిట్టాని. నీ అమ్మకు నువ్వు కరెక్ట్ ఊడితే నా పిల్ల ఎంత రోషం తోటి చచ్చిపోయిందో, నువ్వే అదే రోషం తోటి ఇప్పుడు కావాలి. నువ్వు ఆ పిల్ల ఆనందం ఉంటే మాతోటే. మీతో ఎంత ఫ్రెండ్లీగా ఉండేదా? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు సంతోష్. ఏదో బిజీలు ఉన్నట్టున్నాడు సార్, మళ్ళీ చేస్తా అంటున్నాడు సిఆర్ గారు. ఓకే, ఇప్పుడు అసలు ఇప్పటి వరకు మీ డౌట్ ఏందన్నా, ఎందుకు ఇంకా మీకు న్యాయం జరుగుతలేదు అనుకుంటున్నారు? ఏంటి మీ డౌట్, ఏంటి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు ఇప్పటి వరకు మాకే అర్థమవుతలేదు, అందుకని చెప్పేసి మిమ్మల్ని సంప్రదించాల్సి వచ్చింది. మాకు ఓకే, మాకు డౌట్ వచ్చి మేము ఎప్పుడు పడుతున్నాం సార్, మీకు చెప్పినాం. ఇప్పుడు పెద్ద మనుషులకి నా ఫోన్ చేశారు, ఫోన్ చేశారు. పెద్ద మనుషులు లేకపోయినా కానీ వాళ్ళు రమ్మన్నప్పుడు పెద్ద మనుషులు ఏదో కాంప్రమైజ్ ఏదో ప్లాన్ చేశారని తెలుస్తా ఉంది. మరి అన్నారు నేను వద్దని చెప్పేసి అని కేసు చేయమని చెప్పేసి అన్న వాళ్ళకి నాకే సపోర్ట్ చేశారు. పెద్ద మనుషులకి నాకు వచ్చి చెప్పారు. ఇప్పుడు మార్కెట్ చైర్మన్ చంద్రశేఖర్ అని చెప్పేసి ఆయనకి నాకు చేసిండు, చాన్పాష్ అని చెప్పేసి వాళ్ళు పెద్ద మనుషులు మాజీ సర్పంచ్ దర్శన్ వాళ్ళకి కానీ కేసు చేయమని చెప్పేసి అన్నారు. అంటే 3-4 డేస్లో చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటికి 8 డేస్ అవుతుంది, పోయి వచ్చి నాకు 8 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. అందుకే అసలు ఏం జరుగుతుంది అసలు ఏం అర్థం కాకనే మిమ్మల్ని సంప్రదించాల్సి వచ్చింది. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా మీ కోడలు ఎట్లా ఉండేది మీతో? నా కోడలు అంటే నాకు ఒక బిడ్డ కొద్ది ఎక్కువ ఉండే. నా కోడలు కాదు ఆమె, నాకు ఒక బిడ్డ ఆమె. నా చిన్న తమ్ముని బిడ్డలు అంటే, నా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక్క కొడుకు 35 ఏళ్ళకు పుట్టిండు. నా కొడుకు అంటే ఎంత బాధమో, నా బిడ్డ నా కొడుకు అంత బాధం. నా పెద్ద కొడుకు అంటే నేను ఆడికి వస్తుందంటే నా కొడుకు వస్తుండే, అడ్డ కొడుకు వచ్చి ఇట్లా అమ్మరు కుట్టిండే, నా అక్క వచ్చిందంట అని. నాకు అంత ఇష్టం నా కోడలు అంటే. నా కొడుకు ఏం అన్యాయం జరుగుతలేదు ఇప్పుడు, ఏం న్యాయం జరుగుతలేదు. నా కోడలు జిమ్ ఎట్లా పోయింది, అంజమ్మ కూడా అట్లా తీరు సార్. నీ కాలు మొత్తం నేను మొత్తం తప్పు చేసిన ఎవరైనా సరే కూర్చోండి ఎంత నాకు మంది భాగ్యమా. చూడ నేను ఒక్కదాన్ని, నా వెనుక ఆయన అన్నది తమ్ముడు పోయిండు, నేను ఒక్కదాన్ని ఉన్నందుకు మా తమ్మునికి 3 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. మా అన్నకి 2 బిడ్డలను ఇచ్చిండు. ఆయనకి 2 కొడుకులే, నాకు పిల్లలు, నా కోడళ్ళు ఉండరు. నాకు ఒక బిడ్డ లేక నేను చూసుకునేదాన్ని, కానీ ఎంత పాపం చేస్తాను అనుకోలేదు సార్. నేను నా కోడలు కాదు, నా కన్న బిడ్డ కూడా ఎక్కువ సారు. నీ కాలు మొక్కుతాయి కానీ నా కోడలు కాదు. ప్రతి హాలిడేస్ లో వచ్చినాయి అంటే నా ఇంటి గురికి వస్తారు. ప్రతి హాలిడేస్ లో వచ్చినాయి అంటే బోనాలకు నా ఇంటికాన్నే. నేను వస్తున్నాక నేను వస్తా అని ఎంత మంచిగా మాట్లాడేది. 2 నెలలు నా బిడ్డ నాతోటి మాట్లాడక, అంతే. ఫోన్ చేసిన 2-3 సార్లు. ఏమైంది మమ్మీ ఫోన్ మాట్లాడతలేవు, ఏమైందంటే నన్ను రాసుకుంటున్నా కట్ చేయి, నేను వేరే పని మీద ఉన్నా, నేను రాసుకుంటున్నా కట్ చేయి అన్నది. నాకు డౌట్, ఏంది మమ్మీ ఫోన్ మాట్లాడతలేవు, ఊరికి గంటలు జంగులు, నువ్వేం చేస్తున్నావు చెప్పు,
నువ్వేం చేస్తున్నావని నాతో జోక్స్ ఆడేది, నన్ను అట్లా ఇట్లా అనేది నాతోటి కూడా జోకే సార్, ఎక్కడ తిరిగి డాడీ ఒక్కడే సీరియస్. జోక్ ఉంటుండే. నువ్వు తిట్టే నేను పడతా అంటే కాదు కదా అన్న, బద్మైదాన్ అట్లా ఇట్లా అన్న, నువ్వు తిట్టాలని నేను నీకు ఫోన్ చేస్తా అంటే నేను అంటుంటే ఇక నవ్వుకుంటున్నాం ఇద్దరం బాగా. ఇక ఆ సొంటిది 2 నెలలు అయింది సార్ నాతో ఫోన్ మాట్లాడక. 2 నెలలకోలే మాట లేదు, ముచ్చట లేదు, నా పానం ఉండలేక ఏం చేస్తున్నావు మమ్మీ అని అంటే రాసుకుంటున్నాక ఫోన్ మాట్లాడతలేమైంది మమ్మీ, ఎందుకు మాట్లాడతలేవు మమ్మీ, డాడీ వద్దన్నాడా మమ్మీ వద్దన్నాడా, ఫోన్ ఎందుకో మాట్లాడతలేవు అని అంటే లేదక్క నాకు రాసుడు ఎక్కువ అవుతుంది, నేను అందుకు రాసుకుంటలేదు. ఎక్కువ మాట్లాడకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఏమైందో ఎందుకు మాట్లాడతలేదు, సరే మాట్లాడకుంటే నా పిల్లలు మంచిగా ఉంటే చాలు అనుకున్నా కానీ ఇంత పాపం అవుతుంది అనుకోలేదు సార్. నేను పెళ్లికి పోయినా, పెళ్లికి పోతే 2 వచ్చిర్రు, పెళ్లి చేసిండ్రు, తమ్ముడు ఆడ అన్నం కూడా తినలేడు. ఇక కాలర ఇల్లింటికి వచ్చిర్రు, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికానే వండుకున్న చీకటి అయిందని. నా కొడుకు ఇంటికాడు ఉన్నాడు. నా కొడుకుకు అన్న కొడుకు ఫోన్ చేసినంట. ఫోన్ చేయగానే ఆడికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన వాళ్ళకల్లా ఏంది అబ్బి అని మా చెల్లెలు ఫోన్ ఎత్తింది. నేనేమనుకున్నా అంటే పిల్లల పని కదా, ఓమ్మ ఈ రాత్రి నా కొడుకు ఫోన్ చేసిండు, ఎవరన్నా బండి మీద గిట్ల ఎక్కించుకుపోయి ఏమన్నా ఆయన నా కొడుకు మీద పోతుంది నాకు డౌట్ అంటే. వాళ్ళకల్లా ఫోన్ తీసుకొని ఏం చేసిండ్రు, బయట కురికిరు. లక్ష్మి అన్నట్టు పేరు విన్నారు, అక్కకు చెప్పకుర్రు అని అంటుర్రు నన్ను. బయట పోయేటకల్లా మా చెల్లెళ్ళు మా తమ్ముడిని ఎత్తి గుద్దుకుంటే ఏడుస్తుండ్రు. ఇక గుద్దుకున్నాగానే ఏమైంది అని నేను పోయేటకల్లా, నేను బయటకు పోయేటకల్లా ఇట్లా నేను మొత్తుకోలు అన్నీ అయ్యింది. ఇక అని అప్పటికప్పుడు 5 నిమిషాలు కూడా పట్టలే, కాలర్ వేసుకొని నేను ఉన్నాను. ఇక కాలర్ తీసుకొని వస్తూనే ఉన్నాం. 3 గంటలకల్లా ఇన్నే ఉన్నాం సార్ మేము. ఇక ఆ పిల్లగాడి వల్లనే చనిపోయిందని ఎట్లా తెలిసింది, నేను కింది 7 గంటలకు అందరు వచ్చి కింద వేసిండ్రు. కొట్టుకుంటా మొత్తుకుంటా నేనున్నా, తమ్ముడిని మరదల్ని, ఈ తమ్ముడు ఈ మరదలు అందరు పోలీస్ స్టేషన్కి పోయిండ్రు. అప్పటికే కట్టె బట్ట తెచ్చిండ్రు, తోడిండ్రు, 11 గంటలకే అని చేసిండ్రు. ఇవన్నీ తెలియయి. మా మరిది మా తమ్ముడు వచ్చి అందులో పోయిండ్రంట. పోయినాక ఫోన్ చూసిండ్రంట, 1 లీటర్ దొరికిందంట. ఇక అవి చూడంగానే ఇది ఇట్లా ఆమె పెట్టుకోలే, ఇట్లా ఒక అబ్బాయి వల్ల అయినట్టుంది ఇట్లా అంటానే అని అన్నారంట. వాళ్ళు చూసి ఇక అవన్నీ మా మరిది ఫోటోలు కొట్టుకున్నాడు. ఇక అవన్నీ తీసుకొని ఇక వాళ్ళు పోలీసు వాళ్ళకు ఎవరు ఫోన్ చేసిండ్రో సార్ ఇక దబ వచ్చి వీళ్ళ ముగ్గురిని ఈమెను ఆయనని ఈయనని అందరు పోలీసు వాళ్ళు తోలుకొని పోయిండ్రంట. నాకు అది కూడా తెలియదు. నేను నా కోడలతోనే మొత్తుకుంటున్నా. ఇక కథ మురికొస్తూనే ఉన్నారు. ఇలా అక్కడ పట్టుకుపోయారు, పిల్లలు లేపుకొని పోయి కాలు రేస్తుర్రు. ఇక ఎవరు ఎంటెక్కుతలేరు. ఇక నేను ఒక్కదాన్నే పోయినా. నేను నా తమ్ముడు కాళ్ళ కాడ పోసినాం, మా పెద్ద ఆయన కొడుకు నేను. ఈ తమ్ముడు కొట్టుకుంటుండు, ఎక్కువ ఏడుస్తుండు. నీ వద్దురా అని ఈయన ముంగల కూర్చుని పెట్టారు. నేను నా మీద గిట్ల వండ పెట్టుకున్నా. కాళ్ళ కాడ మా పెద్ద ఆయన కొడుకు కూర్చుండు. కాళ్ళ కూడా పట్టలేదు సారు, అంత పెద్దగా ఉన్నది. తమ్మిని కొద్ది ఎక్కువ పడుగు ఉన్నది. ఇక ఇట్లా వేసుకున్నా. ఒక్కదాన్ని పోయినా. ఇక తమ్మిని ఎప్పుడు పెట్టుకొని పోయినాక అందులో రూమ్లో కూడా పోయి వండబెట్టిండ్రు. ఒక్కదాన్ని వండబెట్టినాక లేరమ్మా పోస్ట్ చేయడానికి ఇవాళ కాదు చెయ్యరంట అని అన్నారు. అన్నాక అప్పట్లోనే ఈయన తోలుకొని వచ్చారు. తోలుకొని రాగానే అయ్యో కుమార్ నీ బిడ్డనా, నేను ఎవరు అనుకున్నా, నీ బిడ్డ నా కుమార్ అని అంటే మా తమ్ముడు అందరితో మంచిగా ఉంటాడు సారు. ఇక అనగానే చెవేలా అనగానే అయ్యో నీ బిడ్డ నా కుమార్ అంటే నా బిడ్డ అని ఈడ సోయిలో లేడంట. ఇక అప్పుడే పోలీసు వాళ్ళు నన్ను పిలుచుకొని సైన్లు పెట్టిపించుకోరు. ఏమమ్మా నువ్వు అంటే నా కోడలు అయితే నా తమ్మిని బిడ్డ అని అన్న. ఇక అని ఒక 5-6 పేపర్లలో సైన్లు పెట్టించుకోరు. లేదమ్మా ఇప్పుడు చేస్తాం పోస్టు, అర్ధ గంటలు అయిపోతుంది అంటే అని పాయి గురుకొచ్చిరి. అంటే ఏమన్నా ఏమో తీసుకుపోమంట అని చెప్పిరు. నన్ను తీసుకోమని చెప్తే ఇక నేను నా తమ్ముడు పోయినాం, మీ తమ్ముడు నేను పోయినాం. ముక్కు పుల్లు ఉండే, ముక్కు పుల్ల తీసిన, చెయ్యి కాళ్ళకు సన్నయ్యి ఆ గొలుసు లేకుండా ఇంట్లో వారేసిన. గొలుసు ఉండే ఒకటి ఒట్టిదే, అది ఆ గొలుసు తీసుకున్నా. ఇక ఏడుచుకుంటే బయటకు పట్టుకొచ్చారు. నన్ను బయట కూర్చున్నా. కథం పోస్ట్ చేసారు. పోస్ట్ చేసి తీసుకుపోదామంటే ఈయన దవాఖానలో చుట్టూ 10 మంది నాకు నన్ను ఈయన దగ్గరికి పోనిస్తలేరు. ఇక డాక్టర్ అమ్మలు నన్ను పెట్టుకుంటా, నీళ్ళు దాపుకుంటా నాతోనే ఉన్నారు. ఈ పిల్లగాడు దవాఖానలో పడ్డ తెలివనిస్తలేరు నాకు. ఈ పిల్లగానికి ఎక్కిళ్ళు పడుతున్నాయి, ఊపిరి బీపీ ఎక్కువ అయిపోతుంది, కొట్టుకుంటుండు. ఇక ఆడికి మేము ఇక్కడ పంపించారు. ఇక ఈయనంబడే ఉన్నారు అందరు నీలేక. ఇక 10 మంది డాక్టర్లు చుట్టూన్నారు. ఇక ఈయనకు సూదులు మందులు. ఈ విషయం తెలిసినప్పుడు మరి వాడిపోయి వాళ్ళ ఇంటికాడ వేస్తాము అనే విధంగా కానీ మీరు ఎవరు ఆలోచించలేదు సార్. మాకు అంత ఐడియా కూడా రాలేదు. 10 అయ్యింది.
వరకల్లా మేము బొంద పెట్టేస్తాం 11 గంటలకు స్టార్ట్ చేస్తే మొత్తం నైట్ 9 ఇంటికి వచ్చే కల్లా 5 అయింది. ఇక 5 అయింది, ఇక పెళ్లి 6 అయింది. పెట్టిరా కాలు పెట్టిరా అమ్మాయిని బొందనే ఎక్కడ ఈయనే ఉన్నాం సారు. ఓకే ఇక 6 అయిందా, ఇక వచ్చి ఇక జిల్లెడు బొమ్మ అవి ఇవి తెచ్చి ఆ తెల్లం దాకానే నైట్ 10 అయింది మనం పెట్టి వచ్చేటోళ్ళం. బొంద దవ్వినాక ఉంచొద్దని అట్లా అయినా కానీ కూడా ఒక్క పెద్ద అయినా నాకు ఈ కథ తెలియదుగా సారు. కూడా ఇప్పుడు ఇట్లా ఈయన తోటి ఇట్లా ఇవి చేసిందని మాకు తెలియదు కదా. లవ్ లో ఉన్నది అమ్మాయి, లవ్ లో ఉన్నదని తెలియదు. ఇట్లా ఆమెంతలు ఆమె పెట్టుకొని ఇట్లా ఎందుకు ఇట్లా చచ్చిపోయిందా అని అన్ని ఎందుకు పెట్టుకుందో అని తెలియగాని ధర్మశాస్త్రం చెప్తున్నాం సార్. మాకు ఆ ముచ్చట తెలియదు ఇక ఆ సెల్లు ఆ ఫోటో వాళ్ళు ఆ సెల్లు లెటర్ చూసినాకనే ఇవన్నీ బ్యాక్ అబ్బాయి చనిపోయిందని ఆ అబ్బాయికి ఎవరైతే ఆనంద్ ఫోన్ లో పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్ కాలేజీ పిల్లలు అందరు ఉరుకొచ్చారు మన ఇంటి లోపలికి. కెట్టలేడు, ఈమె ఫోన్ కే పెట్టిండు. ఆడు మందు కూడా ఎట్లా తాగిండు. కాలేజీ పిల్లలు అందరు వచ్చిర్రు, మీదకి వచ్చారు గుంపు వచ్చి చూసి ఎందుకు ఇట్లా చచ్చిపోయింది అని ఇలా చెప్పినాకనే ఆడు మందు తాగింది అని చెప్పారు. అప్పటిదాకా ఏం చెప్పలేదు. ఫోన్ లో పెట్టిండ్రు, ఆడు మూతి మీద ఇంత మందు పోసుకున్నట్టుండు కళ్ళు ఉంచారు. అంతే సార్ డాక్టర్ తోటి మాట్లాడుతున్నా బంగారం అని పెట్టిండు అల్లా. నేను మా వాళ్ళందరూ ముంబై పోయిర్రు. నేను అవన్నీ యాక్షన్ సార్. ఇక మందు తాగలే గిల్లు తాగలే. ఇక ఇప్పుడు నీకు పోస్ట్ చేసింది అంత అట్లనే ఉంటాను. వీళ్ళ మెయిన్ దోస్తులు మెయిన్ చేసింది అంతా ఇదంతా దోస్తులే. దోస్తులు కాదు, ఆల్రెడీ ఒక అమ్మాయి ఉందట అబ్బాయికి 10th క్లాస్ నుంచి లవర్ నడుస్తుందట. నడుస్తుందట. అది కూడా దోస్తులు అనుకుంటున్నా నువ్వు చనిపోయిన రోజు. మాకు మధ్యాహ్నం టైం దాకా ఈ పిల్ల చచ్చిపోయి పొద్దున్న లేస్తే నాతోటి ఫుల్ క్లోజ్గా ఉండేది నాతోటి. అసలు నమ్మలే మేము. లవ్ స్టోరీ ఉందంటే కూడా మేము నమ్మలే అసలు అమ్మాయికి. అయితే ఏం చేసిర్రు, ఇక ఈ అమ్మాయిలు వచ్చి చూసినాక ఈ పిల్ల చచ్చిపోయిందని తెలిసిందిగా. నేను కూడా చచ్చిపోతున్నా మందు దాగి బుజ్జి బంగారం అని ఏదైనా పెట్టి చచ్చిందట. చచ్చినాక అది పోలీస్ స్టేషన్ దాకా మ్యాటర్ పోయింది. పోయినాక వీళ్ళకి తెలియదు పాపం. ఈయన ఆయన అడ్డం పడ్డాడు తండ్రి. ఈమెమో నా బిడ్డ ఏడ్చుకుంటూనే ఉంది. కానీ ఇవన్నీ ఏమో ఆలోచించలే ఇల్లు. సడన్ గా అయింది కదా. ఆ అమ్మాయి కూడా అమ్మాయిని తిట్టిందట. తిట్టిందని మాకు చెప్పు కదా బాగుండు అమ్మాయి. ఆయన ఫస్ట్ లవర్ ఈ పిల్లని తిట్టిందట. ఆ పోరి తిట్టింది, ఈడు కొట్టిండు. సార్ ఒకటి అయింది తెలియదు. తిట్టిందని చెప్పిన ముచ్చట తెలుసు కానీ ఇది తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ కే చెప్పిందట. అట్లా అది కూడా తిట్టిందట. నా లవర్, నేను ఫస్ట్ నా లవర్ అయితే అని తిట్టిందట. అది ఇది అంతా కలిసి దాని కర్మకు దాన్ని మింగిర్రు అంతే. ఇక అట్లా ఆ అమ్మాయి కూడా తిట్టిందట ఈ పిల్లని. ఆడు ముందు లవ్ చేసింది, ఈమెను వచ్చి తిట్టిందంట. నాకు తెలిసింది చెప్పిన ఇదైతే చెప్పు, నాకు తెలిసింది చెప్పిన. ఆయనకు తెలియదు అడ్డం పట్టాడు. అన్ని మాకు తెలియదు సార్. తండ్రికి తెలియదు. ఆయనకి ఒక్క మాట తెలిసి ఉంటే కాలేజీ కూడా పనిచేస్తారు. ఒక్కరోజు చున్నీ అవన్నీ అట పెట్టి ఇప్పుడు పిల్ల పానం పోవడం చున్నీ లేకుండా ఓన్ రోజు లేదా. చున్నీ లేకుండా అసలు పోదు, వెళ్ళదు. చున్నీ లేకుండా మాస్క్ లేకుండా బయటికి వెళ్ళదు. నా తానికి వస్తే కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి. మన ఉప్పాల్లో ఎట్లుంటది అక్కడ సిటీలో. ఫస్ట్ తెలిస్తే ఆయన పని వేరేగా ఉండదు. తీసేబట్టి ఈ బొంద తీసి కొత్త బట్టలు తెచ్చి ఆ పూలు అవి తెచ్చిరు కదా, ఎదురు చూసినట్టు అవుతుంది అని ఇక పోని అని ఇక పెద్దోళ్ళందరి తండ్రి లేడా ఏడ్చుకుంటే ఏం అడ్డం పట్టే తల్లి కూడా. ఆయనకు బీపీ బాగా డౌన్ అయింది. నాకు కూడా ఆస్తమా ఉంది, ఏం లేదు. సర్ది అవుతుంది. ఈ చిన్నవాళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు ఆస్తమా వచ్చింది. ఇప్పుడు ఎక్కడ అమ్మ తల్లి ఇదంతా పోండి అదే జరిగింది. అబ్బాయి ఆయనే అని తెలిసింది. ఆనంద్ అనే అబ్బాయి వాళ్ళని చనిపోయింది. అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసు వాళ్ళని అడిగారు. ఎవరు అడుగు మొన్న పోయి అడిగొచ్చినాం. మొన్న పోయి ఏంది సార్ నీ కాలు మొత్తం సార్ అని కేసు చేయలేదు ఎందుకు అని ఎందుకు విడిచిపెట్టారు. నేను అయితే ఇట్లా కన్నా నువ్వేమన్నా సరే మీరు 20 తారీఖు నుంచి ఆ ఎల్ల పట్టుకొచ్చి ఎందుకు విడిచిపెట్టారు. ఇన్ని రోజులు ఇంట్లో ఎందుకు ఉంచలేరు. ఇప్పుడు అన్న కేసు చేయండి అని మీద కాలు మొత్తం సారు కేసు చేయండి సారు అంటానే అన్న. చేస్తామమ్మా చేస్తాం.
చెప్పు కుమారు చెప్పు, ఇక లేట్ వచ్చిండు మా తమ్ముడు. చెప్పు కుమారు చెప్పు అంటే కేజ్ చేయండి అన్న, నువ్వు కేజ్ చేయండి అంట అని ఈయన అన్నాడు. అంటే సరే మేము చెవిళ్ళకి అది పంపిస్తాము, పంపించినాక మేము అన్నీ చేసినాక చేస్తాం గింతే ముచ్చట. ఇక మా ఊరు పెద్ద మనుషులు చాను వాళ్ళు వీళ్ళు కూడా అన్నారు కేజ్ చేయండి, ఇట్లా ఊరుకుంటే కాదు సార్ ఇన్ని రోజులు అవుతుంది కదా కేజ్ చేయండి అని వాళ్ళు కూడా అన్నారు. అబద్ధం అంటే చేయమన్నారు గింతే. ఇక కాంప్రమైజ్ కావాలా కేసు కావాలా? కాంప్రమైజ్ మాకేం అవసరం లేదు, కేసు చేయండి. కాంప్రమైజ్ అంటే డబ్బులు ఇస్తారు, సైలెంట్ అయిపోతారు, మాట్లాడుకుంటారా అని అంటారు. ఏం అవసరం లేదు కేసు చేయండి అంటాను. నీకు ఇష్టమేనా అమ్మ అన్నాడు ఎస్ఐ సిఐ ఇష్టమే అన్న, నీకు ఇష్టమేనా అన్నాడు చేసేయ అన్నాడు. ఇక మళ్ళా మాకు మనసు ఎట్లా తిరుగుతుంది అంటే వారం రోజులు అవుతుంది కరిసేపు కుమార్ మేము ఇట్లా యాక్షన్ తీసుకుంటున్నాం, మళ్ళీ ఇట్లా సంగతి సరే మాకు చెప్పకపోయినా సరే ఆయన వెళ్తూ బాగాలేదు, ఇప్పటికి కూడా బాగాలేదు. పెద్ద మనుషుల కన్నా మరి ఇట్లా చెప్పాలే కదా, ఈ టైంలో గిది పోతున్నాం, ఈ టైంలో గిది చేస్తున్నాం అని వాళ్ళకన్నా చెప్పాలే కదా. అసలు పట్టించుకుంటలేరు సార్, మెయిన్ పట్టించుకుంటలేరు. అసలు పోలీసులు ఒక సీఎం ని తీసుకుపోయినట్టు నేను అన్నా, ఎందుకు కూర్చోబెట్టిరు అన్న, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు, ఆడపిల్లలను అనవసరంగా ముగ్గులకు లాగి ఒక్కరోజు 2 రోజుల పరిచయాలల్లో పానాలు తింటారు. నా చెయ్యొద్దు పిల్ల, నా రేపు లేదు ఎల్లుండి నేను పెళ్లి చేసుకుంటాను అనుకున్నా, 18 ఏళ్ళు పడంగానే నేను చేసుకుంటాను అనుకున్నా. అసంటి పిల్లని తీసుకొని ఇక్కడ 5 నిమిషాలు నిడుగుండి ఆడు కరెక్ట్ పెట్టి ఉన్నారు ఎవరో తెలియదు ఇక కానీ నేను అన్నా ఇట్లా అన్నా ఒక 5 నిమిషాలు వాడిని పంపియండి అన్న, ఒక్కటే మాట అంట నేను కొట్ట తిట్టా అని. నీ అమ్మకు నువ్వు కరెక్ట్ ఉడితే నా పిల్ల ఎంత రోషంతో చచ్చిపోయిందో నువ్వే అదే రోషంతో ఇప్పుడు ఇంట్లో మీడియా కూడా సావాలే నువ్వు, అసలు నువ్వు బతుకుండొద్దు. నీ అమ్మకు ఒక్కనికే నువ్వు కరెక్ట్ ఉడితే పోలీసులు నేను దగ్గర నుంచి చూడలే, ఎక్కడ మన బయటకు పంపిస్తారు పోలీసు వాళ్ళు, ఆయన దగ్గర కూడా నేనైతే చూడలేదు. బొమ్మలేక పట్టుకొచ్చి 10 నిమిషాలు ఉంచి ఇట్లా మధ్యలో ఆడికి మా అమ్మ మా ఒక జిమ్మ తిన్న మనిషిని అట్లా ఇది ఒక జిమ్మ తిన్న మనిషిని అట్లా వదిలిపెట్టేది అంటే ఎంత చిత్రం, ఎంత ఘోరం ఇది, మరి ఎంత ఘోరమా సార్? అసలు వీడియో తీసురు సిఐ గారు మంచిగా కేసు పట్టించుకొని చేస్తారా? ఇప్పటికైనా సిఐ గారైనా ఎస్ఐ గారైనా ఆ కేసు పట్టించుకొని అబ్బాయికి ఏంది కేసు రాస్తారా, మాట్లాడతారా, ఏదో ఒకటి చెప్పాలి. చెప్పకుంటే ఊకునేలేదు. పెద్ద ఎత్తున మహిళా సంఘంతో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. చేస్తాం వాళ్ళు పట్టించుకోరు. ఇక మేము ఇంత నెల 15 రోజులు అయింది, ఇప్పుడు 14వ తారీఖు వస్తే 2 నెలలు. ఏమన్నా మీరు ఇట్లా ఇప్పుడు వారం రోజులు టైం ఇచ్చిర్రు, ఇవ్వకపోతే పెట్రోల్ డ్రామాలు తీసుకోపోతా అదే పోలీస్ స్టేషన్ ముందర నా పిల్ల ఫోటో పెట్టుకొని కూర్చుంటా. ఏమన్నా కానీ మీరైతే మహిళా సంఘాలను పిలుద్దాం. ఎవరు రారా? ఒక్క ఆడపిల్ల కన్నా బాధ ఉండదా? ఒక్కరన్నా రారా? కాలేజీ వాళ్ళు ఇంతవరకు 1-2 నెలలు అవుతుంది. మరి మొన్న ఫోన్ చేసేమంటారు కుమార్ ఫీజు కట్టరా లహరిది ఎగ్జామ్ లోది ఇంకా ఫీజు కట్టలే అంటే నాకైతే చైతన్య కాలేజ్ శ్రీ చైతన్య ఏడా ఈ శంషాబాద్ నేను నా ముంగల అంటే చనిపోయిందని తెలిసి కూడా ఫీజు అడుగుతున్నారా? 2 సార్లు ఒకసారి నంబర్ ఏంటి మాట్లాడదాం. మరి ఒకసారి ఆడామి ఒకసారి సార్ అంట. ఆడామి చేసినా నేను నిన్న ఈయన తిట్టిన నేను మా తమ్మినే తిట్టిన, ఎంత సిగ్గులేదురా అలా ఇంకా ఫోన్ చేస్తున్నాయి అని కూడా తిట్టిన. కాలేజ్ వాళ్ళకు తెలియదు. కాలేజ్ అబ్బాయేనా మీ అమ్మాయి కాలేజ్? అదే కాలేజ్ కాకపోతే 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అంటాడు. అడిగేలో ఏమైందో ఆడేం ఫెయిల్ అయితే మనకి రిపోర్ట్ ఇచ్చింది. అది అసలు నా పిల్లకి ఏ కథ అన్న, నేనైతే ఎట్లా పెంచుకున్నా నా పావురంలో ఆ బుజ్జితలే చాయ్ బుజ్జితల్లి అన్నం తీసుకురా వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు. పిల్ల దర్శనీయులు అయినాక ఫోన్ చేసి అడుగుతారు. ఇప్పుడు ఆ మమ్మీ నేను పోతున్నా నాకు 20 రూపాయలు ఇస్తావా ఇవ్వవా నేను తింటా అంటానంటే అప్పటిదప్పుడు ఇవ్వాలి. అట్లయితేనే ఆనందం. అట్లా మేము పెట్టి పెంచుకొని ఇంత గౌరవంగా పెంచుకొని ఫోటోలు చూడన్నా అసలు ఎట్లున్నాయి. పోలీస్ దగ్గరనే జరుగుతుంది. ఇంకోటి బయట వాళ్ళు ఈ నరకుడు అయినంట పెద్ద మనిషి తుప్పరానంట. వాళ్ళు ఎవరో మరి అంత తుప్పరమైన ఆయనకు బిడ్డలు కొడుకులు ఉన్నారో లేరో మాకు తెలియదు. నా బిడ్డల పరిస్థితి వాళ్ళకు వస్తే ఏం చెదురు అదే చెయ్యండి మీరు కూడా అని వాళ్ళకి చెప్తున్నా నేను. ఎవరు నరకుడు ఆయన తుప్పరైన ఫ్రెండ్ అంట.
ఆయన ఎందుకు వస్తుండు? సరే నీకు న్యాయం అనిపిస్తుందా ఈ విషయంలో? జరగాలి. నీకు న్యాయం అనిపిస్తే న్యాయం చేయి. అదే అంటున్నా. మాట్లాడతారా? మన కళ్ళ మీద వాడు వచ్చిన ఆయన ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీటీసీ ఉండొచ్చు, అలా మేనమామ. అంటే మేనమామ ఎవరైనా మేనమామకు దోస్త్ అంట ఆయన, నరుకుడు ఆయన, లీడర్ అంట ఆయన. ఏ పార్టీ లీడరు? ఏ పార్టీ ఏ లీడర్ అన్న చాలా బిడ్డలు పోతే కూడా ఇట్లా చేదురా సార్. ఒక మాట, చిన్న మాట, వాళ్ళ బిడ్డలు పోతే కూడా ఇట్లా ఊకుందిరా. ఇట్లే మీరు పోలీసు వాళ్ళతో సస్పెండ్ పెట్టి ఆయన పట్టుక రాకుండా ఏం చేయకుండా మీరు కూడా ఇదే చేసుకుందిరా. మా పిల్లలకు మీ బిడ్డ చచ్చిపోతే కూడా ఊకుందిరా. మీరు పోలీస్ అయిన కాళ్ళ మీద వాడు అడిగితే ఏమంటున్నాడు? తల్లి చేస్తున్నాం అవుతుంది అంతే. నేను మరదలు పడ్డాను. ఏంది సారు ఇంత ఇడిచిపెట్టింది, ఇంత బంగారం పోలే మా పిల్ల పోతే అన్న ఒక్కసారి పట్టుకొచ్చి ఇంత కొట్టింది లేదు, చేసింది లేదు, మా కంటికి కనిపిస్తలేడు, తెస్తలేరు. ఎందువల్ల తెస్తలేరు? మరి ఇంకెందుకు చేస్తలేరు సార్? కేర్ చేయండి సార్ అని మీద. బాధ ఉంటది, ఒక మాట తిట్టాలి అంటే అని కూడా అన్నాం. అంటే చేస్తామమ్మా, చేస్తాం, ఇప్పుడు చేస్తాం. మా అమ్మ నూకబెట్టేవారు లేడీస్ కానిస్టేబుల్ వీడియోలు తీసి ఆ రోజు ఇక్కడ ఏమైనా వీడియోలు ఫోటోలు ఉన్నాయి ఉన్నది. అంటే శవం పోతుంటే నా కొడుకు తీసిండు కానీ ఉన్నదో లేదో సార్. మరి తీసిండు తమ్ముడు తీసిండు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ శ్రీ చైతన్య కాలేజా సార్ ఇది? అవును సార్, చెప్పండి సార్. సార్ నేను E96 టీవీ నుంచి యాంకర్ సంతోష్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. లహరి అనే అమ్మాయి మీ కాలేజ్ అమ్మాయి చనిపోయింది సార్. లహరి ఎక్కడ సార్? ఇది ఏమేరియా? హైదరాబాద్. ఓకే. అమ్మాయి మీ కాలేజే కదా సార్? అమ్మాయి లహరి సిసి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియమా సార్, తెలుగు మీడియమా? తెలుగు మీడియం. అయితే మా అమ్మాయి కదా సార్. ఓకే. అమ్మాయి చనిపోయిందని మీకు తెలుసా తెలియదు సార్ ఇప్పటి వరకు? తెలుసు కదా సార్. మీరు చనిపోయిందని తెలిసినాక కూడా అమ్మాయి ఫీజు కట్టమని ఫోన్ చేస్తా ఉన్నారంట. వాళ్ళకి పైన వాళ్ళకు తెలియకుండా చేసి ఉంటారు సార్, అంతే. అది స్టూడెంట్ మీ కాలేజ్ లో సార్ కూడా అమ్మాయిని నిలబెట్టి కొంచెం మాటలు అనరాని మాటలన్నీ మాట్లాడిండంట. ఎవరా సార్? ఎవరు మాట్లాడినా? భాస్కర్ రెడ్డి సార్. మన కాలేజీలో భాస్కర్ రెడ్డి ఉన్నాడా మీ కాలేజ్ లో? ఉన్నాడు కదా సార్. భాస్కర్ రెడ్డి సార్ అమ్మాయిని నిలబెట్టి 2 గంటలు నిలబెట్టి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిండంట. అమ్మాయి చనిపోతే కనీసం అంత రెస్పాన్సిబిలిటీ లేకుంటున్నారా సార్ మీరు శ్రీ చైతన్య కాలేజ్ లో? శ్రీ చైతన్య కాదు మా సార్, నాది చైతన్య ఓన్లీ శంషాబాద్ లో మాత్రమే బ్రాంచ్. ఓన్లీ చైతన్య, శ్రీ చైతన్య కాదు. కార్పొరేట్ కాదు నాది, చిన్న ఫీజులతో నడిపే కాలేజ్. ఓకే. అది కార్పొరేట్ కాదు సార్, 4-5 వేల ఫీజులతో నడుపుతాను. ఓకే. అమ్మాయి చనిపోయినప్పుడు వచ్చిరా సార్ మీ కాలేజ్ వాళ్ళు ఎవరైనా? వచ్చినాం కదా సార్. వచ్చిరమ్మా? వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇంకా ఫీజు కట్టుకొని ఫోన్ చేస్తుండ్రు. ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళకి ముఖం ఉందా? సిగ్గురన్న కాలేజ్ వాళ్ళు. మనం ఇదే సిటీలో అయితే కాలేజ్ మొత్తం దిగుతారు. అమ్మాయి వస్తే సిగ్గు శరం లేదు. మొన్న ఫోన్ చేసి అడుగుతారు, కాలేజీ ఫీజు కట్టవా కుమార్, ఇన్ని రోజులు అవుతుంది అని చెప్తావు, అడుగుతుంది. అది కాదు సార్, చిన్న ఒక్క నిమిషం అమ్మా. చిన్న కాలేజీ చిన్న ఫీజులతో నడిపిస్తున్నామని మీరే చెప్తా ఉన్నారు సార్. చిన్న పెద్ద క్యాంపస్ అనుకో సరే, ఎక్కడో ఏ మూలకు ఏదో జరిగింది తెలియలేదు అనుకోవచ్చు. చిన్న క్యాంపస్ లా మీ స్టూడెంట్ చనిపోయారంటే కూడా ఇప్పటి వరకు మీరు మళ్ళీ ఫోన్ చేసి ఫీజు కట్టండి కుమార్ అని ఫోన్ చేస్తా ఉన్నారంటే ఏ విధంగా చూడొచ్చు సార్ ఇది? సార్ అది మొన్న చేసింది అలా రౌండ్ మార్క్ కాకుంటుంది సార్, తెలియక చేసి ఉంటుంది. అది దాంట్లో చేయాలని చేయలేదు, చెప్పిన నేను ఆల్రెడీగా. మీ కాలేజ్ మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఇంకోటి మీ ఆ రెడ్డి అన్నట్టయినా కొంచెం రూడ్ బిహేవియర్ కావచ్చు, అది కావచ్చు. మీరు కనీసం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా సార్. మనం ఇంట్లో పిల్లలు ఉన్నారు అన్నప్పుడు మీరు కనీసం చనిపోయిందంటే కూడా రాలేదంటే ఏ విధంగా చూడాలి? వచ్చి అనుకునేది తెలియదు, వాళ్ళు వచ్చి మాట్లాడేది తెలియదు. తల్లిదండ్రులతో కూడా రెస్పాన్స్ లేదు. 4-5 వేల ఫీజులు తీసుకొని చెప్పేటువంటి కాలేజ్ 22 సంవత్సరాలు నడపబట్టింది. ఓన్లీ చైతన్య కాదు. కాదండి వాళ్ళు అమ్మాయి ఫీజు 4-5 వేల రూపాయల ఫీజు నాది. మీరు ప్రిన్సిపల్ మీరేనా సార్? నేనే కరెస్పాండెంట్ నేనే. ఓకే, మీరే వచ్చారా సార్? అమ్మాయి చనిపోయిన రోజు వచ్చారా మీరు? నేను రాకుండా సార్, నేను బయట ఉంటాయి. వాళ్ళ ముఖం ఉంటే కదా రానికి, ఏముంటది మా మాది. అబ్బాయి మీ ఊరోడు, మీ దిక్కోడు, మమ్మల్ని ఏమంటారు అంటారా? ఇట్లా నువ్వు కాలేజీలో ఇంత బంగారం అసలు అమ్మాయి చచ్చిపోతే సిగ్గు లేరా? నీకు లేరా నాయసటి బిడ్డ? మేము కాలేజీలో అడ్మిట్ చేసినాం, మేము కూడా రాలే. నీ భరోసా మీద నువ్వు దొలకపోయినావు, మేము కూడా ఒక్క రోజు కాలేజీకి రాలే. ఆ అబ్బాయి మీ స్టూడెంటేనా? ఏం పేరు అబ్బాయి పేరు? ఆనంద్ అని అబ్బాయి మీ స్టూడెంట్ సార్? హలో, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఆనంద్ ఉన్నాడో ఏ ఊరు అబ్బాయిది? బాదురుగూడ అబ్బాయి. మీ స్టూడెంటేనా అబ్బాయి కూడా? ఏ గ్రూప్ సార్ బాబుది? గ్రూప్ ఏం తెలియదు సార్. అబ్బాయి పేరు ఆనంద్. అమ్మాయి అనేటువంటి విషయం తెలుస్తారు అంతే. ఇంట్లో ఏమన్నారు అనేటువంటి దాంట్లో మా పిల్లల్ని అడిగితే అదే అన్నారు అంతే. ఏమన్నారు? ఆ అమ్మాయి ఇంట్లో ఉంది ఏం లేదు సార్, వాళ్ళ పేరెంట్స్ వల్ల అంటే ఏదో ఒకటి ఉంటది కదా సార్. నిందలేంది బొంద దిగదు కదా. ఏ నిందే మీ దగ్గరకు వచ్చింది? అదే
పిల్లల్ని అడిగితే అమ్మాయి ఇట్లా ఉరేసుకుని సార్. సార్ ఒక్క నిమిషం ఆగండి అమ్మా. మీ దగ్గర ఏం చెప్పారు సార్ స్టూడెంట్స్ పిల్లలు? అంతే సార్, మా సార్ వాళ్ళ అడిగినటువంటి ప్రకారం ఏంటంటే అమ్మాయి ఇంట్లో వాళ్ళు మందలించినట్టున్నారు, ఉరేసుకుని సార్ అనేటువంటి విషయమే తెలుసు సార్ నాకు. అంతే. మీ దగ్గరికి ఏమని ఆగండమ్మా అడిగాను, ఏమని మందలు ఇచ్చారు అనుకుంటున్నారు సార్? మీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే అమ్మాయి ఏ విషయంలో? నాకు మందలించిన విషయం తెలియదు సార్, అది నాకు. మీరు ఇప్పుడే అన్నారు కదా సార్ మందలిచ్చినట్టున్నారని. సార్ అదే సార్ కోపడ్డారు అనేటువంటి విషయం లేదా, విషయం తెలియదు సార్. మీ కాలేజ్ స్టూడెంట్ అమ్మాయే అమ్మాయితోనే చెప్పింది, అమ్మాయి పేరు కూడా లెటర్ రాసింది కదా సార్, అమ్మాయి పేరేంది? శ్యామల. సార్ ఆ విషయం లెటర్ రాసిన విషయం కూడా తెలియదు సార్ నాకు. తెలియంది ఉట్టిగా ఎందుకు చెప్పడానికి అవసరం ఏముంది సార్? గ్రూప్ లో కూడా పెట్టారంట, మీరేమో ఏం తెలియదు మా మీదకి వస్తుందేమో అనే విధంగా మీరు మా మీదకి వచ్చేది ఏముంది సార్ అందులో? మా మీదకి వచ్చేటువంటిది ఏముంది అందులో? మీరే చెప్పండి. మీరు కూడా రూల్ ఎట్లా ట్రీట్ చేస్తారు సార్ మీ కాలేజ్ లో? మీ సార్ ఏం పేరు? ఆయన పేరు రెడ్డి. ఎవరు? భాస్కర్ రెడ్డి. ఎట్లా ఎట్లా ఆడపిల్లలతో ఎట్లా రూల్ బిహేవ్ చేస్తారు సార్? ఎవరు? భాస్కర్ రెడ్డి గలీజ్ గా తిట్టిండంట అమ్మాయిని. మీకు రైట్స్ ఉన్నాయా సార్ ఆడపిల్లలు ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి? రూల్స్ లేదు ఇప్పుడు. సార్ పిల్లలు మేము 34 మంది సార్ అమ్మాయిల సెక్షన్ నడుపుతా నేను. ప్రతి సెక్షన్ లో పిల్లలతో అట్లా మాట్లాడటం లోవర్ చేస్తే మనం మాట్లాడడానికి అనుకుంటా ఖచ్చితంగా. అమ్మాయి వాళ్ళ సిస్టర్ తో వచ్చి చెప్పుకుంటే ఏడ్చిందంట. సార్ 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 నేను చెప్తాను సార్, సార్ చెప్తాను. అమ్మాయి పేరేంది క్లాస్? శ్యామల. శ్యామల అని అమ్మాయి ఆల్రెడీ చెప్పిందంట, రికార్డింగ్ కూడా ఉంది. సార్ 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 నేను అడుగుతాను సార్. సార్ ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్. వీళ్ళ ముచ్చట ఈ విధంగా ఉంది. చైతన్య, శ్రీ చైతన్య కాదంట, చైతన్య అంట వీళ్ళది. కాతల్లి ఇప్పుడు ఇంత జరుగుతా ఉన్నా పోలీసు కూడా పట్టించుకోవట్లేదంటే పోలీస్ వాళ్ళకి ఎట్లా సపోర్ట్? ఆయన పైసలు పోసిర్రు, పోలీసు వాళ్ళకి పైసలు పోసిర్రు. వాళ్ళంతా విషయం పైసలు పోసిరని వాళ్ళు అందుకే వారు పట్టించుకుంటలే. ఎట్లా పట్టించుకోరు చెప్పు? మీదే వేస్తేనే వాళ్ళు సపోర్ట్ కాకుండా ఊరుకుంటారు. మనిషిని చంపిన మనిషిని పిల్లగాన్ని ఇంతవరకు పట్టించుకొని, అమ్మాయి చచ్చిపోతే ఇంత మంచి అమ్మాయి చచ్చిపోతే వాళ్ళు పట్టించుకొని పిల్లగాన్ని వదిలిపెట్టిరు అంటే నువ్వు ఎట్లా నమ్ముతున్నావు సార్? చెప్పు. అట్లాంటిది మీరు ఇంతగా ఎన్ని రోజులైనా, నెల 15 రోజులైనా చెయ్యక బిడ్డను నేను పెట్టుకున్నాక మీరు ఇంత పట్టించుకుంటలేరంటే ఏ విధంగా? మా దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర పోయడానికి. వాళ్ళు డబ్బులు పోసిరు అందుకే మా అమ్మాయి కేసు పట్టించుకుంటారు. అవును సార్, మాకైతే అదే డౌట్, ఫుల్ డౌట్ అదే. హలో నేను ఒక 2 నిమిషాలు కొద్దిగా మీటింగ్ లో చేస్తాను. కొంచెం ఉన్నది వాడు ఉన్నది, కొంచెం ఉన్నది, నేను 2 నిమిషాలు మీటింగ్ లో కాల్ చేస్తాను నేను. ఓకే సార్, మీటింగ్ లో ఉన్నారంట. నాకు 5 మంది పిల్లలు, మేము రెక్కల మేము భూమమ్మలే ఏ మమ్మల్ని ఈ అమ్మాయి తీసుకున్నాం. అంత పెద్దగా అయ్యింది నా పిల్ల. నన్ను ఎంత మంచిగా మాట్లాడేదానా? అసలు ఒక్క రోజు కూడా నన్ను తిట్టిన రోజు లేదు. లేవమ్మా పని చేయని చెప్పిన రోజు లేదు. ఆమెను అడుగు ఎట్లా గౌరవంగా బుజ్జితల్లి చాయ్ పెట్టి, బుజ్జితల్లి అన్నం తీసుకురా. అలా డాడీ ఒక్క రోజు అలా డాడీ చికెన్ మటన్ తినడు అంటానని ఏడుకన్నా పోయినా మమ్మీ చికెన్ తెప్పి ఇష్టం వచ్చింది అడిగి నేను తినబెట్టి నా పిల్లను అసలు మంచి లేకపోతే అయితమ్మా అసలు చెరువు గట్టు తెలుసు కదా, చెరువు గట్టుకు తోలుకపోయి చచ్చిపోయేదాన్ని నేను బతికించుకున్నా. ఆ ఫోటో కూడా నీకు చూపిసి ఇప్పుడు. అట్లాంటిది ఇప్పుడు నా పిల్లని పెట్టినాక మీరేం చేస్తుర్రు? కాలేజీలో తీసుకుపోయినా రాత్రి అన్నక పగలన్నక 5 అమాసాలు నేను తీసుకొని పోయినా. ఈ నుంచి శంషాబాద్ తమ్ముడు రాకుండా గానీ తల్లి పిల్లలను తీసుకొని 5 అమాసాలు దింపిన నా పిల్లను. చచ్చిపోయేది పసుకలు వచ్చి 3 లక్షలు 4 లక్షలు పెట్టిండు. హాస్పిటల్ పసుకలు వచ్చి కడుపులోకి దిగితే 4 లక్షలు పెట్టి లేపుకొచ్చుకున్నాను నా తమ్ముడు. ఎంత బాగుంటదన్న ముద్దం లాగా తయారైంది. మొన్న దసరా ఇంత బాగలకి నా ఇంటికి వస్తే పాము దొక్కింది. అప్పుడన్నా ఏం కాలేదు, పాము దొక్కితే కూడా ఈ డిపి ఫోటో అట్లా దాంట్లోకి వెళ్ళి లేపుకున్నాం. ఇన్నిట్లకి వెళ్ళి లేపుకున్న బిడ్డను ఇంత చేస్తే కాలేజీలో ఇదే నా మాట్లాడాడు వచ్చి మరి ఎట్లా దాన్ని సాగుకి రారా చూడరా ఇంకోరు చేసుకోరా? వాళ్ళు తప్పు చాలా కాలేజీ వాళ్ళకి. మీకేం తెలిసింది ఈ అబ్బాయి కూడా ఆ కాలేజీ చైతన్య? ఇవన్నీ సత్యంగా మనకు తెలుస్తున్నాయి. ఇవన్నీ ఫోటోలు అన్న, ఇవన్నీ దసరా రోజు ఈ ఉండి ఇవన్నీ సత్యంగానే తెలుస్తున్నాయి. నాకేమేరకా ఇగో ఇవన్నీ ఇగో బర్త్డేది ఇగో వీళ్ళ అమ్మ నా వీళ్ళ డాడీ వీళ్ళందరూ అదే కాలేజ్ అంట. ఇగో మేము ఫంక్షన్ చేసాం, సారీ ఫంక్షన్. అగో ఆడ ఇవన్నీ ఇడసబెట్టు కానీ ఆడు చదివే కాలేజీ కూడా అదే. ఈమెనే అసలు లెక్కలు అట్లా. ఓవరాల్ గా ఇప్పుడు ఆ అబ్బాయి ఎందుకు కొట్టిండు అనుకుంటున్నారు? అసలు ఎందుకు
అనుకుంటున్నారు ఈమెను ఈ వాడు ఆయనకి ఆల్రెడీ ఇంతకు ముందు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది, ఇంకో అమ్మాయి అన్నకి ఆమె యాక్సెప్ట్ చేయలేదు. ఈమె యాక్సెప్ట్ చేయలేదు. చేయపోయేసరికి నువ్వు నా ఎంబడి పడవు కదా అని చెప్పేసి అని ఇద్దరి మధ్యలో లొల్లి అయింది. నా ఎంబడి పడకు, నీది నువ్వు ఉండు, నాది నేను ఉంటాను. ఈ అమ్మాయి అనొచ్చు. అమ్మాయి అన్నదంట ఆల్రెడీ. అన్న తర్వాత అయినాక వాడు అట్లనే ఎంబడి పడకంలా ఆ రోజు నెక్స్ట్ డే షష్టిపూత అన్నాక నెక్స్ట్ 2 days ముందు కొట్టినట్టాడు. బేకరీ కాడ కొట్టినట్ట. బేకరీ కాడ కొట్టిన తర్వాత ఇంకా 2 days తర్వాత ఈమె అప్పటికి మనసులో పెట్టుకున్నట్టుంది. ఈమె మళ్ళీ ఆ రోజు కాలేజ్కి రాకుండా ఇటు బయట నుంచి అది చేసినట్ట. బయట ఉండి తిరుగుకుంటా అక్కడిక్కడ కావాలి కాసినట్ట అబ్బాయి. అమ్మాయి చనిపోయిన రోజు కాలేజీకి నాకు పోలేదంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా మీతో మాట్లాడే ప్రయత్నం చేసిరా, ఏమన్నా చెప్పే ప్రయత్నం చేసిరా? వాళ్ళ ఫ్రెండ్స్ కలుస్తుండే వాళ్ళు అట్లా ఏమన్నా? వాళ్ళు ఎవరు చేయలేరు కానీ నేనే వాళ్ళతోటి ప్రయత్నం చేసి మాట్లాడితేనే ఈ విషయాలు తెలిసినాయి నాకు. అంతకుముందు తెలియదు. ఇంకా అంతకుముందు విన్నారు కదా, ఇది పరిస్థితి. ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ కూడా సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్తా ఉన్నారు. వాళ్ళు బాధపడతా ఉన్నారు. చేసుకునే చూడనా ఆ పిల్ల ఆనందం ఉంటే మాతోటే బ్లూ ఈమె ఎవరు? మీతో ఎంత ఫ్రెండ్లీగా ఉండేదా? ఆడుకుంటుంటే మేము 3 పిల్లలు ఉన్నాయి. ఇవి ఎంత అసలు కోడళ్ళ లెక్క లేకుర్రా. ముద్దుగా ఉంది చెల్ల. అసలు ఏం చేద్దాం.